హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను కానీ, ఈ మధ్యన అంతా కుదరలేదు. ఈరోజు గట్టిగా ఫిక్స్ అయ్యి కూర్చున్నాను. అల్లం వెల్లుల్లి క్లీన్ చేసి పేస్ట్ చేద్దామని. ఈలోపు మా పాప వచ్చి రచ్చ రచ్చ చేసింది. ఇదంతా క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోక్కొస్తది నాకు. నేను చెప్పిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ అండ్ టేస్ట్ చేంజ్ అవ్వకుండా 1 మంత్ పైనే ఫ్రెష్ గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి నీట్ గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. 1.5 కప్పు అల్లం ముక్కలకి 1.5 కప్పు వెల్లుల్లి ముక్కలు సరిపోతాయి. వెల్లుల్లి ఘాటు ఎక్కువ ఉంటుంది గనుక ఈ కొలతల ప్రకారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేసుకుని ఏ వంటల్లో వేసుకున్నా కానీ వంటల టేస్ట్ చాలా బాగుంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నలిగాక 2 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయినంత వరకు మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే 1 or 2 స్పూన్స్ కంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. అంతకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఇలా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని గాజు బాటిల్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి వెళ్లకుండా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ పైన ఫ్రెష్ గా ఉంటుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.